మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అయ్యో చెల్లి, ఏమైంది? ఆ దివ్య చేతిని ఆర్పేయమంటే ఆర్పేయకుండా వెనుకొచ్చేసావేంటి? అంటే అక్క, అది అమ్మవారి సన్నిధిలో ఉన్న ఆ దివ్య జ్యోతిని ఆర్పటం కరెక్టేనంటావా? ఆ దివ్య జ్యోతి ఆరిపోతేనే కదా ఆ సింధ చేసే వ్రతం చెడిపోతుంది. కరెక్టే అనుకోక, కానీ ఎందుకో నాకు భయంగా ఉంటదక్క. దీనికి భయం అంటే మొదటి రోజు మా అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసం సింధు చేసిన పాయసంలో ఉప్పు కలిపి ఆ ప్రసాదం పాడైపోయేటట్టు చేసిండదు కదక్క. అందుకే మా అమ్మి నోటి మాట పడిపోయిండది. ఇప్పుడు నేను ఆ దివ్య జ్యోతిని ఆర్పేస్తే నాకేమైనా అవుతుందేమోనని భయంగా ఉండదక్క. నీకు ఇలాంటి పిచ్చి సెంటిమెంట్లు కూడా ఉన్నాయా? మరి ఆ సింధు వ్రతం నాశనం అవటానికి మనకి వేరే దారి లేదు కదే. వేరే దారేదైనా ఆలోచించక్క. ఆలోచిస్తానులే. ఉంది, దారెందుకు లేదు? ఇక్కడి నుంచి కాకుండా అటు నుంచి కూడా వెళ్ళి ఆర్పచ్చు. ఈ టైంలో జోకులేంటక్క? మరి లేకపోతే ఏంటి చెల్లి? నీకేం కాదు, వెళ్ళి ఆ దీపం ఆర్పమని చెప్తున్నాడు కదా. ఒక పసేక నువ్వు వెళ్ళి ఆ దివ్య చేతిని ఆర్పేసే. నీకెలాంటి సెంటిమెంట్స్ లేవు కదా. నువ్వే కరెక్ట్. ప్లీజ్ అక్క, నువ్వు వెళ్ళి ఆర్పేసే అక్క. వెళ్ళక్క. నాకేమైనా పర్వాలేదా? ఏం కాదని నువ్వే కదక్క ఇప్పుడు చెప్పుండావో. సరేలే, వేరే ఏదైనా ఆలోచిద్దాం. వేరే దారి దొరికిందా? పద చెల్లి. అక్క, ఇప్పుడు ఇటెళ్ళాలా ఆటెళ్ళాలా? ముందు ఆటెళ్ళాలి, పద. చెల్లి, ఇది క్లోరోఫామ్. దీన్ని తీసుకువెళ్ళి సింధు ఫేస్ మీద స్ప్రే చేస్తే దీని మత్తుకి సింధు ఇక నిద్ర లేవలేదు. రేపు తొలి సంధ్యలో ఆ దివ్య జ్యోతిని అమ్మవారి ముందు ప్రతిష్ఠించలేదు. అలా చేస్తే సింధు వ్రతం పూర్తిగా పాడైపోయినట్టే. ఇదిగో వెళ్ళు, వెళ్ళు. అక్క, అక్క, అది వెళ్ళమని చెప్తున్నానా? అది కాదక్క, భయంగా ఉంటుందక్క. సరే పద, వస్తున్నాను, పద. చెల్లి వెళ్ళు, ఏం కాదు, వెళ్ళు. చెల్లి తొందరగా వెళ్ళి స్ప్రే చేయి. వెళ్ళు, పోనా. కూర్చోవే.
అమ్మా తల్లి. ఇదేంటి, సింధు ఇంకా నిద్రపోతూనే ఉంది, లేవలేదేంటి? సింధు, అమ్మా సింధు, సింధు, అమ్మా సింధు, లే సింధు. ఏంటి ఇంకా పడుకునే ఉంది? అమ్మా సింధు, అమ్మా సింధు, సింధు లేవే. ఇదేంటి లేవట్లేదేంటి? ఏమైంది నా మనోరాలకి? మరీ ఇంత ముద్దు నిద్రపోతుందేంటి? అమ్మా సింధు, అమ్మా సింధు లేవే. అయ్యో అమ్మా సింధు. అయ్యో అఖండ జ్యోతి కొండెక్కబోతుందే, నూనె పొయ్యాలి. అయ్యో సింధు, అఖండ జ్యోతి కొండెక్కబోతుందే, నూనె పొయ్యాలి. లేమ్మా లేమ్మా, లే తల్లి. అమ్మా సింధు, సింధు, అమ్మా సింధు లేవమ్మా, లేకమ్మా తల్లి. అయ్యో మెల్లగా లేమ్మా. ఏంటమ్మా, ఏంటి మొద్దు నిద్ర? ఏమైందే నీకు? ఎందుకు ఇంతలా నిద్రపోతున్నావు? రోజు తొలిజామున లేచి తలారా స్నానం చేసి చక్కగా పూజ మొదలు పెట్టేదానివి. ఇప్పుడెందుకే ఇంత ముద్దు నిద్రపోతున్నావు? ఏమో తెలీదు భాగ్యం, కళ్ళు మూతలు పడుతున్నాయి. అస్సలు ఓపిక లేదు. హాయిగా కళ్ళు మూసుకుని పడుకోవాలనిపిస్తుంది. కాసేపు పడుకుంటాను భాగ్యం. అమ్మ సింధు, సింధు లేవే, లేమ్మా. ఏంటి భాగ్యం? ఏంటే ఇది? అయ్యో అమ్మా లేవే, లేగవే, నా మాట వినవే సింధు.